ఎవరికి కీడు చేయలేదు, దావీదు ఎవరికి హాని చేయలేదు. హాని చేసిన వాళ్లకు కూడా మేలు చేసినవాడు దావీదు. నష్టపరిచిన వాళ్లకు కూడా మేలు చేసినవాడు దావీదు. దావీదుకు అందరూ కీడు చేయాలని ప్రయత్నం చేశారు, ఏ కీడు దావీదు దగ్గరకు రాలేదు. దావీదు దేవుని స్తుతిస్తూ వచ్చాడు, పాటలు పాడుతూ వచ్చాడు. స్తుతించడం అంటే పాటలు పాడటం, ఆరాధించడం. ఎప్పుడు నీ నోట స్తుతి పాట ఉండునుగాక, ఎప్పుడు మన నోట స్తుతి గీతములు ఉండునుగాక. ఎప్పుడు మన దగ్గర ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మన ఒంట్లో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. అప్పుడేమవుతుందో తెలుసా? దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, దేవుని శక్తి నిన్ను కమ్ము. ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా మారిపోతుంది. దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. నువ్వు